వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో బస్సు రచ్చ, కోపంతో బస్సు నిలిపివేసిన డ్రైవర్. చిరంజీవిని కలిసిన జనసేన ఇన్ఛార్జి వినూత కోట. జేసీపీ ఎంక్వైరీపై రోడ్డెక్కిన రేవంత్ రెడ్డి, ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. సరిపోదా శనివారం అంటూ జోరు మీదున్న నాని, జోడీ కట్టిన సమంత. అచ్యుతాపురం ఫార్మా ఘటనపై చంద్రబాబు సమీక్ష, నష్టపోయిన కుటుంబాలకు బాబు హామీ. 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది ఎక్కితే ఎలా? కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సు ఆపేసిన డ్రైవర్. హుజూరాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులు దిగాలని బస్సును ఆపేసిన డ్రైవర్. ఈ దెబ్బతో బస్సు నడి రోడ్డుపైన ఆపేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత కోట గారు ఈరోజు చిరంజీవి గారిని కలిశారు. తిరుపతి విమానాశ్రయం నందు చిరంజీవి గారికి కుటుంబ సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చిరంజీవి గారిని ఎన్నో రోజులుగా కలవాలనుకున్నా, కానీ ఈరోజు అవకాశం కలిగింది. మొదటిసారి కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. రాజకీయాల్లో కష్టపడే ప్రతి ఒక్కరికి ధైర్యంగా నిలబడితే మంచి రోజులు వస్తాయని, సహనంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఆయన చెప్పిన మాటలు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా అంటూ తన ట్విట్టర్ వేదికలో పోస్ట్ చేశారు వినూత కోట గారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు అదానిపై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. కార్యకర్తలు గన్ పార్క్ వద్ద గుమిగూడి ఆరోపణలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇది కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. యుఎస్కు చెందిన షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలపై విచారణకు జేసీపీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దేశవ్యాప్త నిరసనలో పాల్గొంది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీంతో నాని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని ముంబైకి వెళ్తూ హీరోయిన్ సమంతని కలిశాడు. నాని ముంబై వెళ్తూ సమంతని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలిశాడు. సమంత కూడా నాని వెళ్తున్న ఫ్లైట్కే ముంబైకి వెళ్తుండటంతో ఇద్దరు ఎయిర్పోర్ట్లో కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్లారు. నాని సమంత కలిసి నడుస్తున్న వీడియో, బస్సులో ఫ్లైట్ వద్దకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత కూడా ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ముంబైకి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 35 మందికి పైగా గాయాలయ్యాయని, క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారన్నారు. ఆసుపత్రిలో ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.